హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు మన రెసిపీ ఏంటనుకుంటున్నారు? క్యారెట్ రైస్. క్యారెట్ రైస్ అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ క్యారెట్ రైస్ లంచ్ బాక్స్లోకి కానీ మార్నింగ్ టైం మనకి టైం లేనప్పుడు క్విక్గా అయిపోవాలి అనుకున్నాం అనుకోండి, ఈ రెసిపీ మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయండి. మనకు ఆఫ్టర్నూను లంచ్లో కూడా అంటే మనకి కర్రీస్ ఏమీ లేవు అనుకున్నాం అనుకోండి, ఇది కూడా మన బెస్ట్ అనమాట. సో ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూసారనుకోండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుందంటారు, నాది గ్యారంటీ. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్యారెట్ రైస్ ప్రిపరేషన్. ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో ఆయిల్ వేసేసుకోండి. అది కాగిన తర్వాత 5-6 బిర్యానీ ఆకులు, ఒక యాలుక, మొత్తం ఒక 6 లవంగిలు, ఒక చిన్నది బిర్యానీ పువ్వు, చిన్న ఒక రేకు వేసుకొని సరిపోద్ది. దాల్చిన చెక్క, మళ్ళీ సాజీరా అనమాట, అవి వేసుకొని కొంచెం వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు మీ ఇష్టం అండి, ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్కి. మాకు ఎక్కువ జీడిపప్పు కావాలంటే ఎక్కువ వేసుకోండి. తర్వాత ఈ జీడిపప్పు కొంచెం వేగుతుంది కదా, వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అనేవి మన ఇష్టం అండి. ఆనియన్స్ అనేవి మనం వేసుకోవచ్చు, లేదంటే ఆనియన్స్ లేకుండా కూడా వేసుకోవచ్చు. నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసాను. తర్వాత ఒక పచ్చిమిరకాయ వేసాను, పెద్ద పొడిగాటి పచ్చిమిరకాయ అనమాట. తర్వాత నేను కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ వేసి కొంచెం వేగుతాయి కదా, వేగిన తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/4 టీ స్పూన్ ఉండేలా వేసుకోండి. అది వేగిన తర్వాత నేను క్యారెట్ వేస్తున్నాను. తురిమిన క్యారెట్ 2 కప్పులు తీసుకున్నాను, కప్స్ ప్రకారం చెప్తున్నానండి. ఆ 2 కప్పుల క్యారెట్ అది కొంచెం సగం వేగిన తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మనకి రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. సో 2 స్పూన్స్ సాల్ట్ అనేది నాకు పడిపోయింది. సో మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇది వేగిన తర్వాత సాల్ట్ వేసి వేపుతాం కదా, తర్వాత కొంచెం సేపు వేపిన తర్వాత ఇందులో పసుపు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత కారం అనేది మీ ఇష్టం అండి. మనకి కారం కొంచెం మరీ ఘాటు ఎక్కువ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, లేదు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం స్లైట్గా స్ప్రింకిల్ చేయండి, సరిపోతుంది. సో నెక్స్ట్ ఇది కొంచెం బాగా వేగుతుంది కదా, మనం రైస్ వేసి ముందు కొంచెం వేగింది అనుకునేటప్పటికి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత మనం రైస్ వేసేసుకోవాలన్నమాట. ఈ రైస్ అనేది ఒక కప్పు క్యారెట్ తురుముకి 2 కప్పుల రైస్ వేసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను ఒక కప్పు క్యారెట్కి 2 కప్పుల రైస్, ఉడికించిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ వేసేసాను. ఇది రైస్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఛానల్లో క్యారెట్ ఫ్రై కూడా నేను చేశానండి, కర్రీ ఉందండి చేసింది, అది కూడా ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఈ 4 కప్పుల రైస్ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకుని ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి. కొత్తిమీర జల్లుకొని నిమ్మకాయ అనేది చిన్న నిమ్మకాయ అనుకోండి, 2 నిమ్మకాయలు కావాలి, చిన్న సైజు నిమ్మకాయలు అయితే. ఒక పెద్ద నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. అంటే నేను చెప్పిన ఈ 4 కప్పుల రైస్కి ఒక పెద్ద నిమ్మకాయ అయితే సరిపోతుంది. చిన్న నిమ్మకాయ అయితే నాకు 2 నిమ్మకాయలు పట్టాయి అన్నమాట. అందుకే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్తున్నాను. చూడండి, మనకి చింతపండు ఈ పులుపు వేయడం వల్ల పుల్లగా చాలా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే క్యారెట్ రైస్ ప్లేట్లోకి తీసుకుని గార్నిష్ చేసుకుని తినేయడమే, అంతే. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. బాయ్.